నమస్కారం అండి, దిస్ ఇస్ #you. శివజ్యోతి ఇన్ఫ్లుయెన్సర్ యాంకర్ ఆవిడ తిరుపతి వెళ్ళి తిరుపతి లైన్లో నుంచుని కాస్ట్లీ బెగ్గర్స్ మేము ఇదంతా కాకుండా కుబేరులో ఎప్పుడూ అడుక్కు తినలేదు, ఈరోజు ప్రసాదానికి అడుక్కు తింటున్నాం ఇక్కడ అని చెప్పి ఒక రీల్ కంటెంట్ చాలా వైరల్ అయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేదికగా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు వెకిలి వేషాలు వేయటానికి ప్రధానంగా ఓ ప్లాట్ఫామ్ కింద ఎందుకు వాడుకుంటున్నారు? మనం చూసుకుంటే గనక ఇదివరకు దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు చేసిన రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతకరంగా మనం చూసాం. ఇదంతా కాకుండా రోజా అండ్ చాలా మంది పొలిటీషియన్స్, కొందరు వైసీపీలో వాళ్ళు అది పొలిటికల్ స్టేజ్ కింద వాడుకుని పొలిటికల్ స్టేట్మెంట్స్ చేశారు. తిరుమల తిరుపతికి ఉన్న వాల్యూని డీవాల్యూ చేయడానికి ఇలాంటి వాళ్ళు సరిపోతారు. మేము వెంకటేశ్వర స్వామి వారి భక్తులం, మేము మాకంటే పెద్ద భక్తులు ఎవరు ఉండరు అని చెప్తూ వీళ్ళందరూ చేసే డీవాల్యూయింగ్ స్టేట్మెంట్స్, రీల్స్ అండ్ పొలిటికల్ గెయిన్ కోసం వాడుతున్న స్థలాన్ని వాళ్ళు చూస్తే జనాలందరూ చీతు అంటున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే తిరుపతికి వెళ్ళేది జస్ట్ వీళ్ళేనా? వీళ్ళంత పెద్ద గొప్పవాళ్ళ, అంత పెద్ద కుబేరుల? చూసుకుంటే వేరే దేశంలో అగ్ర నాయకుల దగ్గర నుంచి అపర కుబేరుల దాకా ఆఖరికి ఏమీ లేని వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకే రీతిగా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాన్ని ఆలకించి బయటకు వస్తారు. వాళ్ళెవ్వరూ కూడా మేము అపర కుబేరులు అని ఎక్కడా భావించలేదు, ప్రసాదాన్ని అడుక్కు తింటున్నాం అని కూడా భావించలేదు. ఎల్వల్ దర్శనం అవనండి, సర్వసాధారణమైన క్యూ దర్శనం అవనండి, ప్రతి ఒక్కళ్ళకి మజ్జిగ దగ్గర నుంచి మంచినీళ్ళ దాకా, పులిహోర దగ్గర నుంచి ప్రసాదాల దాకా సరఫరా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఓపిక అనేది తగ్గకూడదు, జనాలకు ఎనర్జీ లెవెల్స్ పడకూడదు అని అత్యంతంగా చాలా చిన్న విషయాలు కూడా కేర్ తీసుకుని తిరుమల తిరుపతి వాళ్ళు తీసుకొచ్చి రోలో నుంచున్న క్యూల లైన్ నుంచిన ప్రతి ఒక్కరికి వాళ్ళు సరఫరా చేస్తుంటే వీళ్ళందరూ దాన్ని వెకిలి చేష్టలుగా యాంకర్ శివజ్యోతి ఎవరైతే ఉన్నారో మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసి చాలా మంది కోళ్ళు మండింది. ఇదాని సంస్కృతి? ఒక మహిళ అయ్యుండి, హిందువు అయ్యుండి ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకుంటే మాత్రం ఇదాని సంస్కృతి? అవునులే, ఒకప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి నీకు ఇంతకంటే ఎక్కడ సంస్కృతి వస్తుందని చాలా మంది అన్నారు. అదే క్యూ లైన్లో నీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి చూసి ఎంతమంది చేతులు కాల్చుకుపోయి కుబేరులు కాస్త చాలా దిగజారిన స్థితికి పడినాళ్ళు కూడా స్వామివారి దర్శనంకి వెళ్తూ ఉంటారు శివజ్యోతి. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు మీరు. ఆవిడ ఏమన్నారో ఆ వీడియోని ఒకసారి ప్లే చేద్దాం. దాని తర్వాత ఆవిడ సారీ కూడా చెప్పారు. ఆ సారీ స్వీకరించడానికి ఎవరు రెడీగా లేరు. ఒక్కసారి శివజ్యోతి అన్న వీడియోని ఇప్పుడు మీకు ప్లే చేస్తాను. వాళ్ళ వెకిలి నవలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు చూడండి. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు అడుక్కుంటున్నాం అని చెప్పి పక్కనున్న తను బ్రదరో ఫ్రెండో ఎవరికి తెలీదు అతను అంటున్నారు ప్రసాదం అడుక్కుంటున్నాం ఫ్రెండ్స్. ఏంటి వెకిలి వేషాలు? ఏంటి వెకిలి వేషాలు అంటే పక్కనున్న వాళ్ళందరూ ఇదే భావించాలా? స్వామివారి ప్రసాదాన్ని ఆఖరికి అక్కడ ఇచ్చే మంచినీళ్ళు కూడా మహాప్రసాదంలో తీసుకుంటారు హిందువులు. ప్రతి ఒక్కళ్ళు ఉట్టి హిందువులే కాదు, పరమతస్థులు కూడా వచ్చి స్వామివారి సన్నిధిలో చేరి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి చాలా సవ్యంగా కూర్చుని ప్రసాదాన్ని స్వీకరించి ఎంత కుబేరులైనా ఈ మాట అనలేదు. ఎక్కడిది అహంభావం శివజ్యోతి గారు? మీకు ఎలా వచ్చింది అహంభావం? డబ్బులు మీరు బాగా కూడబెట్టుకుని ఉండొచ్చు, యూ మైట్ బి ద రిచెస్ట్ పర్సన్ ఎవర్, కానీ మిమ్మల్ని మించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవరూ ఇలాంటి మాట్లాడలేదు, ఇంత వెకిల్ నవలు నవ్వలేదు. అయినా క్యూ లైన్, L1 క్యూ లైన్ అంటే టికెట్ దర్శనం కనీసం 10,000, అంటే ముగ్గురు వెళ్ళారంటే 30,000 ఖర్చు పెట్టి మీకు వెళ్ళే కెపాసిటీకి మీరు ఉన్నప్పుడు ఈ వెకిల్ నవలు అవసరమా? కేవలం రీల్స్ అండ్ లైక్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కోసం ఇవన్నీ చేస్తారా? మీరా ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు కూర్చుని ఈరోజు సొసైటీకి? మీరా? ఏటికి నవ్వాలో ఏటికి నవ్వకూడదో, ఎలా సంస్కారంగా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? ఇంకా 436 ఆ వీడియోలో ఆవిడ మాట్లాడుతూ కుబేరులం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం, ఏదేమైనా నా జీవితంలో నేను ఎప్పుడు అలా అడుక్కు తినలేదు. చూడండి ఫ్రెండ్స్, రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? ఎవరికి పైశాచికంగా మీరు మాట్లాడుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానంకి ఒక విశిష్టత ఉందని మీకు తెలుసా? క్యూ లైన్లో నుంచిన మనుషులందరికీ ఎక్కడ అలసట రాకూడదు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకూడదని టీటీడీ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరికి మంచినీళ్ళ సరఫరా దగ్గర నుంచి మజ్జిగ నుంచి పులిహోర దాకా అన్ని సరఫరా చేసుకుంటూ వెళ్ళి పసిపిల్లలు ఉంటారు వాళ్ళకి పాలు సరఫరా కూడా చేస్తారు. అక్కడ ఫ్రీగా జరుగుతుంది ఇవన్నీ. వాళ్ళందరూ బిచ్చగాళ్ళ?
మీరు రిచెస్ట్ బిచ్చగాళ్ళ దాంట్లో కుబేరుల అయితే ఏమి? దేనికి తలపొగరు శివజ్యోతి గారు? ఎవరికి అర్థం కాదు, దేనికి తలపొగరు? ఎలా నెత్తికెక్కాయి మనకి కళ్ళు? పక్కనున్న వాళ్ళ హస్బెండ్ని పిలిచి మరి జోక్ షేర్ చేసుకుంటూ ఆయన దారిని ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఈవిడ పిలిచి మరి జోక్ షేర్ చేసుకుంటున్నారు. ఇది జోకా? ఎక్కడి నుంచి వచ్చింది అహంభావం? ఆవిడ ఒక సారీ వీడియో పెట్టారు. ఆ సారీ వీడియో ఒకసారి మనం చూసి తీరాలి, కానీ ఆవిడ సారీని ఎవరూ యాక్సెప్ట్ చేయట్లా. చివరికి తిరుపతిలో క్యూ లైన్లో కూడా కూర్చుని రీల్స్ చేసుకుంటూ ఇలా చాలా ట్రివియల్ ఇష్యూస్ లాగా తయారు చేసి దేవస్థాన ప్రతిష్టను కిందకు దిగజార్చి మాట్లాడే మీరందరూ హిందువులా? ఈవిడ పైన చాలా కేసులు కూడా నమోదైనవి. ఆవిడ అపాలజీ వీడియో ఒక్కసారి చూద్దాం, చూసిన తర్వాత డైసెక్ట్ చేద్దాం. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. అండ్ ఆ మాటలకి ఎవరైనా హర్ట్ అయితే సారీ చెప్తానంటారా? అసలు మీరు రియలైజ్ అవ్వలేదా? మాట్లాడిన వెంటనే పక్కన వాళ్ళు వచ్చి ఏంటా వెకిలి చేష్టలు, ఏంటి నీ అహంభావం, ఏంటి కుబేరులు కాస్ట్లీ బిచ్చగాళ్ళు అని చెప్పి పక్కన వాళ్ళు తట్టి రేపేదాకా సెల్ఫ్ రియలైజేషన్ రాలేదా? ఆ మాటలకి పక్కన వాళ్ళు హర్ట్ అయితే అంటే మీరు హర్ట్ అవ్వలేదా? సెల్ఫ్ సారీ, సెల్ఫ్ అపాలజీ, గిల్ట్ ఏమీ లేదా? ఇప్పుడు వీడియో చూస్తే అలాగే ఉంటుందండి. ఎక్కడా కూడా బాడీ లాంగ్వేజ్లో భక్తి అనేది కనిపించదు. మేము అపర కుబేరులు అని కనిపిస్తూ ఉంటుంది. మీరు ఉండొచ్చు కాక, కానీ ఇదెక్కడ పైత్యం, ఇదెక్కడ వెకిలితనం? రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా. అదేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డామని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపున నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్ లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేది. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను రిచ్ అని ఎందుకన్నానంటే L1 దర్శనం లైన్ లో వెళ్ళాను కాబట్టి, 10,000 రూపాయల టికెట్ చెల్లించాను కాబట్టి ఏదన్నా మాట్లాడచ్చిన అర్థం కాదు శివజ్యోతి గారు. మీరు కొంచెం మాటలు రియలైజ్ అయి మాట్లాడి ఉండాల్సింది. కూర్చుని స్వామివారి ప్రసాదం ఏదైతే వస్తుందో కుబేరులో రిచ్ బిచ్చగాళ్ళు అని చెప్పి మాట్లాడడం మాట ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటే, L1 దర్శనం కాకుండా సర్వసాధారణంగా క్యూ లైన్లో నుంచుని స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళందరూ మీ మాటలకి ఏమనుకోవాలి? అంటే మేము ఈరోజు శివజ్యోతి గారి లాగా కోట్లు లేవు కాబట్టి మేము ఇంకా ఏం బిచ్చగాళ్ళం అనుకోవాలా? లేకపోతే నువ్వైనా సర్వసాధారణమైన మనిషి అయినా ఒక్కడే, ఎవరైనా కూడా దేవుడి ముందు ఒక్కడే. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత పక్కన పెట్టి, అహం అనేది పక్కన పెట్టి, మనకి భౌతికంగా ఎన్ని వేల కోట్లున్నా ఎంత లేకపోయినా స్వామివారు ఒకే రకంగా చూస్తారు. నువ్వు అంతగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామివారి మహిమల గురించి చెప్పుంటే ఆ వీడియోలకి రాని ఆదరణ ఈ రీల్కి ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు షాక్ అవుతున్నారు కదా. దాంట్లో మీరు జ్ఞానం వహించలేదు. ఎక్కడా కూడా దాంట్లో ఎసెన్స్ అనేది మీకు కనిపించలా. దేవుడు ముందు సర్వం అందరం ఒక్కటే అని చెప్పి ఒక వసుదైక కుటుంబం భావన మీలో లేదు కాబట్టి జనాలందరూ బ్యాషింగ్కి తిరగబడ్డారు. మీ పక్కనున్న వ్యక్తి మీ బ్రదర్లు అంటే లేడా సారీ చెప్పడానికి? రీల్ చేయడానికి అంటే పక్కన ఉంటాడు కానీ సారీ చెప్పడానికి రాడా? ఇదంతా పక్కన పెడితే మీరు ఇప్పుడు పెట్టారో ఎప్పుడు పెట్టారో మాకు తెలియదు కదా. మీరు స్వామివారి భక్తులు, ఓకే గ్రేట్. వెంకటేశ్వర స్వామి వారు మీకు సిచ్యువేషన్, ఈ రిచ్నెస్ ఇచ్చారని చెప్తారేంటి? స్వామివారు ఎక్కడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని చెప్పలేదే. చాలా మంది జీవితాలు నాశనం చేయమని చెప్పలేదే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి. ఇది స్వామివారికి అంటగడతారేంటి తీసుకొచ్చి? మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారు? మీరు సారీ చెప్పడంలో కూడా ఒక సంస్కరణ రాదా? మీరు ప్రెగ్నెంట్, చాలా 12 పిల్లలో బాబు పుట్టాలని ఖచ్చితంగా ఆశిస్తాం. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. కానీ మీరు కూర్చుని నేను ఈరోజు స్థాయిలో ఉండటానికి కారణం వెంకటేశ్వర స్వామివారు చెప్పారా అండి? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి పైకి వెళ్ళని స్వామివారి ఆశీస్సులతో మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని చెప్పకండి.
మీరు 10,000 రూపాయలు వెచ్చించి రిచెస్ట్ పీపుల్ కింద L1 దర్శనంకి వెళ్ళారని చెప్తున్నారు. మీరు వీడియో చేశారు, అది కూడా చూసాను నేను. ఫుల్ లెంత్ తిరుపతి ట్రావెల్ మొత్తం చేశారు. దాని నుంచి వచ్చే డబ్బులు స్వామివారు ఇచ్చేసారులేండి మీకు. అపర కుబేర శివజ్యోతి, మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేసింది. ఎంత సారీ చెప్పినా ఈవిడ బాడీ లాంగ్వేజ్లో పశ్చాత్తాపం అనేది కనపట్ల, జనాలు ఒప్పుకోట్ల, సెల్ఫ్ రియలైజ్ అయ్యి సారీ చెప్పల, అసలు నేను చేసిన తప్పు అని కూడా రియలైజ్ అవ్వాల పక్కన వాళ్ళు చెప్పేదాకా. కుబేరులు, బిచ్చగాళ్ళు, రిచెస్ట్ బిచ్చగాళ్ళు, ఈ రోజు దాకా నేను దేన్ని అడుక్కోలేదు, ప్రసాదం అడుక్కుంటున్నాను. దేవుడి ముందు ఏది అడుక్కుంటే తప్పేంటి? దేవుడా నాకు సంపద ఏమైనా అడుక్కోలేదా శివజ్యోతి? అడుక్కోలేదా? నాకు మెరుగైన జీవితం ఇవ్వని అడుక్కోలేదా? ఆ రోజు రిచెస్ట్ బిచ్చగాళ్ళ కింద రాలేదా మీరు? మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది అండి తిరుపతినే వేదికగా పెట్టుకుని రీల్స్ చేసుకోవడానికి, వ్యూస్ సంపాదించడానికి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా బతకడానికి స్వామివారి సన్నిధిని కూడా ఎన్నుకుని వెకిలి చేష్టలు చేస్తున్నారు. వీళ్ళు సారీ చెప్పినా చాలా మంది దీన్ని తీసుకోవడానికి ఈరోజు ఇష్టపడట్లేదు, యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈవిడ పైన పలు చోట్ల కేసులు కూడా నమోదైనవి, అది ఆవిడ ఫేస్ చేసుకుంటారులేండి. కానీ మీరందరూ కూడా ఇలాంటి అపాలజీస్ని, ఇలా చెప్పే మాటల్ని, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేము, ఏ రోజు అడుక్కు తినలేదు, ప్రసాదం తీసుకుంటున్నాం అన్న మాటని మీరు ఎలా చూస్తున్నారో ఒపీనియన్స్లో, కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.